జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ భూముల వివాదం తారాస్థాయికి చేరుకుంది. 6 ఎకరాల అటవీ శాఖ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, తక్షణమే అప్పగించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చింది. దీంతో దేవస్థాన అధికారులు, జిల్లా కలెక్టర్ అటవీ శాఖ తీరుపై ఫిర్యాదు చేశారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు అటవీ భూమి అంటూ మార్కింగ్ చేయడంతో పాటు సర్వే నిర్వహించినట్లు కలకలం రేపింది. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహించి దేవస్థాన భూములు కాపాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ దేవస్థాన భూములు పరిశీలించిన ఆనంద్ మాట్లాడుతూ, దేవస్థాన భూములు కాపాడాలని కొత్తగా అటవీ శాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం సరి కాదని అన్నారు. భూములు కాజేసే కుట్ర జరుగుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆంజనేయ స్వామి భూముల జోలికొస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. మనల్ని చెప్పులు ద్వారా ఇప్పుడు వాహనాలు పోయే రామచంద్ర స్వామి టెంపుల్ శ్రీరాముల పాదాలు ఉంటుంది. అది కూడా అందులో ప్రకారంగా అది కూడా పోవాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వస్తే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం చొప్పదండి నియోజకవర్గం, జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్నటువంటి ఒక మహమాన్విత ఆలయం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న ఆలయ ఆ భూములకే రక్షణ లేకుండా మరి అటువంటి దివ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క ఆలయ భూములు ఫారెస్ట్ వాళ్ళు కొత్తగా వందల ఏండ్లుగా మరి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కొండగట్టు అంజన్న ఆస్తులు, భూములు మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఈ భూములు 6.5 ఎకరాలు బేతాళుని టెంపుల్ నుంచి మొదలు పెడితే మరి సీతమ్మ రామచంద్రుల ఆలయం నుంచి మొదలు పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన కార్యాలయం నిర్మాణము, అదేవిధంగా ఈవెందో పవన్ కళ్యాణ్ కూడా మన కార్ల వాహనాలు వారి వాహనం కూడా మరి పూజలు చేసుకున్నటువంటి ప్లేస్ నుంచి మొదలు పెడితే హరిత హోటల్ వరకు కూడా 6.5 ఎకరాలు ఈ ప్లేస్ మొత్తం అటవీ శాఖకు సంబంధించిందని కొత్తగా ఎన్నడూ లేనటువంటి ఒక విషయాన్ని మరి ఓ అటవీ శాఖ అధికారి ఈఓకు నోటీసులు ఇవ్వడం చాలా విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉంది. నిజంగా మరి కొండగట్టు అంజన్న ఈ క్షేత్రం ఎంత పురాతనమైనటువంటి క్షేత్రమో, ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం యావత్తు భారతదేశం అంతా కూడా తెలుసు. లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అంజన్న క్షేత్రంలో ఈ షోకాజ్ ఎండోమెంట్ ల్యాండ్కు సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క భూమికి సంబంధించిన ఇష్యూలో అటవీ శాఖ అధికారుల ఈ జోక్యం ఏందో, అదేవిధంగా 684 బ్లాక్ అటవీ శాఖ పరిధి కిందికి వస్తుందని చెప్పి దీన్ని ఆక్రమించిండ్రు అంటూ ఏకంగా మరి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు వచ్చి సర్వే చేయడం. అంటే ఇది అటవీ భూమిలో ఉన్నదని ఒకరేమో రెవెన్యూ పరిధిలో ఉన్నదని ఇంకొకరు, ఆలయానికి సంబంధించినటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తాం, ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అటవీ శాఖ అధికారులు, మేము 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది కనుక మాకు దీని మీద పర్మిషన్ ఇవ్వండి అని ఒక దిక్కు ఈఓ గారు కలెక్టర్కు దరఖాస్తు చేయడం,
దీంట్లో చాలా బాధగా అనిపించేటువంటి అంశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల కింద కట్టినటువంటి అన్నదాన సత్రం కానీ, వాటర్ ప్లాంట్ కానీ, వాహనాల షెడ్, పూజ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ కానీ, అదేవిధంగా సాగర్ గెస్ట్ హౌస్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇట్లా అన్నికి సంబంధించినటువంటి బేతాళుడు ఆలయానికి సంబంధించినటువంటి ఇవి కూడా దాన్ని ఫారెస్ట్ కన్వర్జేషన్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం చాలా బాధగా ఉంది. భక్తుల మనోభావాలు నిజంగా ఇవాళ చాలా బాధపడుతున్నట్టే. ఒకప్పుడు మా అంజన్న గుడి భూములు ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎన్నడూ లేనటువంటిది, వందల సంవత్సరాలుగా లేనిది ఇవాళ కొత్తగా గుంజుకుంటారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో నిజంగా ఈ యొక్క నాన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 2A ప్రకారం అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి అంటూ వాళ్ళు ఈ అనుమతుల కోసం నోటీస్ ఇవ్వడంతో పాటుగా దీంట్లో కన్వర్జేషన్ యాక్ట్లో 3A 3B సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు. లేకపోతే చట్టరీత్యా చర్య తీసుకుంటాం, మేము ఈ ల్యాండ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పడం. మరి నిజంగా ఇటువంటి సందర్భంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మరి ఆర్డీఓ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో నా విజ్ఞాపన ఏంటి అంటే భక్తుల తరఫున సర్వేల పేరుతో ఒక దిక్కేమో ఫారెస్ట్ ల్యాండ్, ఒక దిక్కేమో రెవెన్యూ ల్యాండ్ వాళ్ళు వచ్చి సర్వే చేయనట్టు 2 రకాల సర్వేలు చేసి ఆ సర్వేలు పేరిట ఒక పెద్ద కుట్రున్నదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తాను. ఇట్లా కొండగట్టు అంజన్న భూములకు సంబంధించినటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏదో కుట్ర దాగి ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు అనేటువంటిది అనుమానం మా పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు కొట్లాడి కొండగట్టు అంజన్న గుడిని దాదాపు ఒక 900 ఎకరాలు సేకరించాలనే ప్రయత్నం నడిచింది. దాదాపుగా చివరి అంకంలో ఉండే. అదేవిధంగా దాన్ని సాధించే దిశగా మా రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొట్లాడి పార్లమెంట్లో అడుగుతాం, రిప్రజెంటేషన్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు దీంట్లో మీరు వెంటనే రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో అసమర్థ ప్రభుత్వం అయిపోయింది, అన్ని ఫెయిల్యూర్ అయిపోయింది. దేవాదాయ శాఖలో కూడా అటర్లీ ఫ్లాప్ అయింది. అంటే విద్యాశాఖ నేను వేరే దానికి పోవద్దని అనుకున్నా కనుక వేరే సబ్జెక్టులు ఏం కూడా మాట్లాడట్లేదు. తప్పకుండా అంజన్న భూములను పరిరక్షించుకుంటూ అటవీ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ పర్మిషన్ మళ్ళీ తిరిగి ఎండోమెంట్కి దక్కేదాకా మా బీఆర్ఎస్ పోరాటం ఉంటుంది.